Hi students, welcome to the class. Students, today we will discuss about the basic unit of life. What is the basic unit of life? Okay, na? I will tell you from this topic. You can easily understand what is the basic unit of life. So our earth is a beautiful place where different types of plants and different types of animals exist happily. Okay, na? So on the earth we can see plants from mosses means నాచు నుంచి హ్యూజ్ ట్రీస్ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. అలాగే స్మాల్ ఎనిమల్స్ స్మాల్ మైక్రోబ్స్ టు హ్యూజ్ ఎనిమల్స్ లైక్ డాల్ఫిన్స్. ఓకేనా? సో this much variation we can observe, but the basic unit of every organism, basic unit of life is cell. Okay na? So every organism is made up of, if it is smaller organism, then it is made up of less number of cells. If it is highly developed higher animals, it is made up of organization will it is developed into tissues into organs. Okay na? So main point is every organism is the basic unit of life is cell. So who discovered the cell? First of all, Robert Hooke first observed the cell in the peel bark of oak trees. ఓక్ ట్రీ యొక్క బార్క్ నుంచి టెండర్గా ఉన్నటువంటి లేతగా ఉన్నటువంటి బార్క్లో ఫస్ట్ రాబర్ట్ హుక్ ఈ సెల్స్ని ఫస్ట్ అబ్జర్వ్ చేశాడనమాట. దేంతో అబ్జర్వ్ చేశాడు అంటే హీ యూజ్డ్ హిజ్ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్. తనకు తానే హీ ప్రిపేర్డ్ హిజ్ ఓన్ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అండ్ హీ అబ్జర్వ్ ద bark in that magnifying lens. See page number 15 in your textbook. See here. So Robert Hooke microscope. సో ఫస్ట్ ఇలా మైక్రోస్కోప్ తయారు చేసుకుని తను అబ్జర్వ్ చేశాడనమాట. సో అప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు ఎలా ఉందంట, ఆ బార్క్ని అబ్జర్వ్ చేసినప్పుడు సో హీ అబ్జర్వ్ లైక్ దిస్. వెన్ హీ అబ్జర్వ్ ద బార్క్ ఇట్ లుక్స్ లైక్ దిస్. మీకు ఏం గుర్తొస్తుంది చూస్తుంటే, ఇట్ రిజెంబుల్స్ లైక్ హనీ కూంబ్. సో తేనెపట్టులా ఉంది కదా. సో ద బార్క్ లుక్స్ లైక్ హనీ కూంబ్. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సో మెనీ ఛాంబర్స్. మనకి గదులు కింద కనిపిస్తాయి కదా. సో దీనికి ఏమని పేరు పెట్టాడంటే సెల్. ఈచ్ ఛాంబర్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ సెల్. లాటిన్లో సెల్ అంటే ఏంటంటే రూమ్. సో ఇనీషియల్గా మనకి సెల్ అనేది ఈ విధంగా రాబర్ట్కు ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట, కనుగొనడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే మనం మనకి ఓక్ ట్రీ తెచ్చుకోవాలంటే చాలా కష్టం కదా, మనకి దొరకడం కష్టం కదా. సో మనం ఏ విధంగా దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు అంటే, టేక్ వన్ మ్యాచ్ స్టిక్, ఒక అగ్గిపుల్ల తీసుకుని మీరు సోక్ ఇట్ ఇన్ వాటర్ ఫర్ ఫ్యూ అవర్స్, కొన్ని అవర్స్ వాటర్లో నానబెట్టి మీరు ఏం చేస్తారంటే థిన్ స్లైసెస్ తీసుకుని మనం దాన్ని మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేస్తే సేమ్ మనకి కూడా ఇలాగే కనిపిస్తుంది. ఓకేనా? సేమ్ స్ట్రక్చర్ కెన్ బి సీన్ with the help of microscope. సో మనం చూసినటువంటి ఓక్ ట్రీవి నెక్స్ట్ మ్యాచ్ స్టిక్వి ఏంటంటేవి దీస్ ఆర్ డెడ్ సెల్స్ రిలేటెడ్ టు ప్లాంట్కి సంబంధించినవి. సో మరి మనం లివింగ్ సెల్స్ అబ్జర్వ్ చేయలేమా అంటే ఓకే, లివింగ్ సెల్స్ కూడా అబ్జర్వ్ చేయగలం. ఎలాగా అంటే టేక్ వన్ ఆనియన్ మనకి లేయర్స్ కింద ఉంటాయి కదా. టేక్ వన్ లేయర్. సో when you break one layer, thin layer వస్తుంది చూడండి. when you observe the thin layer under microscope, take one glass slide and take piece of this layer. So see this diagram. When we break one layer, a small thin layer appears like this. మీరు ఇంట్లో చూసే ఉంటారు కదా, లేయర్స్ కింద ఉంటుంది ఆనియన్ ఒక లేయర్ తీసుకుని మనం ఇలా బ్రేక్ చేస్తుంటే చిన్న పొర కింద వస్తుంది కదా. సో ఆ పొరని మనం ఆ లేయర్ని కనుక చిన్న పీస్ ఒక మైక్రోస్కోప్ గ్లాస్ స్లైడ్ తీసుకుని దానిపైన వేసి దానిపైన కొంచెం వాటర్ పోసి మనం ఒక స్లైడ్ పెట్టి సో మైక్రోస్కోప్ కింద కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఆనియన్ సెల్స్ ఎలా కనిపిస్తాయి, ఈ విధంగా
కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా? సో when we observe onion cells, onion peel cells, it looks like this. In the same way you can observe cheek cells also. Okay na? When we observe cheek cells, what we do, we have to take scrapings from cheek cells. మనం ఒక take one spoon and scrape inside of your cheek. చీక్ లోపల మీరు స్పూన్తో స్క్రేప్ చేస్తారు. స్క్రేప్ చేసిన కలెక్ట్ చేసిన స్క్రేప్ని మీరు ఏం చేస్తారు, ఇన్ ద సేమ్ వే మనం ఎలాగ ఆనియన్ లేయర్ అయితే ఎలాగ మనం గ్లాస్ లైట్ మీద పెట్టి మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసామో, ఇన్ ద సేమ్ వే మనం స్క్రేప్ని వేసి అబ్జర్వ్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తాయి అన్నమాట. దీ సెల్స్ రిలేటెడ్ టు ఆనియన్ కాబట్టి ప్లాంట్ సెల్స్. సో దీ సెల్స్ ఆర్ రిలేటెడ్ టు ఎనిమల్ సెల్స్. ఓకేనా? ఎనీ డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు? మెయిన్ డిఫరెన్స్ ఏంటి? సీ ద రౌండ్ స్ట్రక్చర్ హియర్. ఇక్కడ రౌండ్ స్ట్రక్చర్ చూపించాడు కదా. దిస్ రౌండ్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూక్లియస్. దిస్ న్యూక్లియస్ వాజ్ డిస్కవర్డ్ బై రాబర్ట్ బ్రౌన్. సెల్ వాజ్ డిస్కవర్డ్ బై రాబర్ట్ హుక్ అండ్ న్యూక్లియస్ వాజ్ డిస్కవర్డ్ బై రాబర్ట్ బ్రౌన్. ఓకేనా? దిస్ న్యూక్లియస్ ఈజ్ ద మేజర్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఆఫ్ ది సెల్. మనకి బ్రెయిన్ ఎలాగో అలాగే సెల్ యొక్క మెయిన్ స్ట్రక్చర్ ఏంటంటే న్యూక్లియస్ కంట్రోల్స్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది సెల్. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఇన్ ద సేమ్ వే వీ కెన్ అబ్జర్వ్ సెల్స్ ఇన్ ద ఆనియన్ సెల్స్. ఓకేనా? దీస్ ఆర్ ఎనఫ్ ఫర్ యూ. నెక్స్ట్ సీ హియర్, when we observe cells, you see like this without applying any stain. When we apply stain, these looks like this. మనం ఏదైనా స్టెయిన్ అప్లై చేసి కనుక అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా కనిపిస్తాయి. అటువంటి స్టెయిన్ యాడ్ చేయకుండా డైరెక్ట్గా మనం లేయర్ తీసుకుని లేదా చీక్ సెల్స్ తీసుకుని చూస్తే ఈ విధంగా కనిపిస్తాయి అన్నమాట. సో మనం స్టెయిన్ యాడ్ చేసి here what stain is added here? Saffron or methylene blue. Saffron కానీ methylene blue కానీ ఇవి ల్యాబ్స్లో ఉంటాయి. నన్ను మనకి ల్యాబ్స్లో అవైలబుల్గా ఉంటాయి. సో అప్లై చేసినప్పుడు చూడండి మనకి ఇలాగా డార్క్ కలర్ స్ట్రక్చర్ కనిపిస్తుంది ఇన్ ద మిడిల్ ఆఫ్ ది సెల్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ న్యూక్లియస్. సో when you are watching my class, please keep textbook with you. Okay na? By seeing the diagram you can follow my class. So this round structure is called as nucleus. So nucleus is the master of the cell. It controls all the functions of the cell. Next what another difference is, the main difference between a plant cell and animal cell is the outer lining of the animal cell is covered by a layer called as cell membrane or plasma membrane. It protects the cell from the outer environment and gives particular shape to the cell. Whereas in plant cell, when we observe plant cell, for example onion cell, it is somewhat thickened in shape. Okay na? This is due to the presence of extra layer called as cell wall. In addition to the plasma membrane, there is another layer called as plasma membrane. So students, I will explain you detail. So మనం another difference, main difference ఏం అబ్జర్వ్ చేస్తాము ప్లాంట్ సెల్కి ఎనిమల్ సెల్కి? ప్లాంట్ సెల్లో ఎనిమల్ సెల్లో ఏమవుతుంది, సెల్ అవుట్ సైడ్ ఒక లేయర్ ఉంటుంది, దాన్ని ఏమంటారు ప్లాస్మా మెంబ్రేన్ ఆర్ సెల్ మెంబ్రేన్ అని పిలుస్తారు. ఇన్ ఎడిషన్ టు దిస్, అదే మనం ప్లాంట్ సెల్ తీసుకుంటే కనుక ఇన్ ఎడిషన్ టు ద ప్లాస్మా మెంబ్రేన్ పైన ఇంకొక లేయర్ ఉంటుంది, దాన్ని ఏమంటారు సెల్ వాల్. సో సెల్ వాల్ ఉండడం వల్ల ఏంటంటే ప్లాంట్స్కి ఎక్స్ట్రా రిజిడిటీ, మీన్స్ ఇట్ గివ్స్ ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ టు ద సెల్కి ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ని ఇస్తుంది. అలాగే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి ప్యాథోజన్స్ అంటే డిసీజ్ కాజింగ్ ఆర్గనిజమ్స్ అది కూడా లోపలికి ఎంటర్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో another difference we observe in plant and animal cells is, see, nucleus is present in both the plant cells and onion cells and cheek cells.
These are plant cells and these are animal cells. What is the difference you are observing? See here, the nucleus is not at the center of the cell in plant cells, whereas in animal cells, see, nucleus is in the middle of the cell. Here it is at one side of one corner of the cell. This is the main difference. Another one is there is a liquid like material in these cells in the middle of the cell. See, dots like structures are there. Okay, na? This dot like structures is called as liquid material. It is called as cytoplasm. It is present in all cells. It is called a cytoplasm. So the liquid part present inside the cell is called as cytoplasm. What is the function of cytoplasm? Means it provides nutrients to the cell organelles. There are membrane structures in this cytoplasm. These are called as cell organelles. Each cell organelle has specific function. So స్టూడెంట్స్ చూడండి, సో ఏంటి, ప్లాంట్ సెల్లో కానీ ఎనిమల్ సెల్లో కానీ మధ్యలో ఒక లిక్విడ్ లైక్ మెటీరియల్ ఉంటుంది. దాన్ని ఏమంటారు? సైటోప్లాజం అంటారు. సో ఈ సైటోప్లాజం ఎందుకు ఉపయోగపడుతుంది? సో ఇందులో ఒక మెంబ్రేన్ ఉన్నటువంటి డబుల్ మెంబ్రేన్ ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటిని ఏమంటారు? సెల్ ఆర్గనల్స్ అంటారు. సో ఒక్కొక్క సెల్ ఆర్గనల్కి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుందన్నమాట. ఏంటవి? లైసోజోమ్స్, మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటికులం అని ఇలాగా చాలా సెల్ ఆర్గనల్స్ ఉంటాయి. సో వాటికి ఫంక్షన్ చేయాలంటే వాటికి న్యూట్రియంట్స్ కావాలి కదా, ఎనర్జీ కావాలి కదా. సో దట్ ఎనర్జీ ఈజ్ సప్లైడ్ బై ది సైటోప్లాజం. ఈ లిక్విడ్ లైక్ మెటీరియల్ ఏం చేస్తుంది? ఆ వాటికి కావాల్సినటువంటి ఎనర్జీని, న్యూట్రియంట్స్ని సప్లై చేస్తుంది అనమాట. సో on this earth there are millions of organisms. So millions of organisms ఉంటాయి. సో in each organism, ప్రతి ఆర్గనిజంలోని ఇలాగే ఉండాలి సెల్స్ అనే రూల్ ఏం లేదు. సో ద నెంబర్ ఆఫ్ సెల్స్ వేరీస్ అండ్ ద షేప్ ఆఫ్ ది సెల్స్ వేరీస్ ఫ్రమ్ ఆర్గనిజం టు ఆర్గనిజం. ఒక ఆర్గనిజంలో ఒక షేప్లో ఉండొచ్చు, అలాగే వేరే ఆర్గనిజంలో డిఫరెంట్ షేప్స్లో ఉండదు. అలాగే సైజెస్ ఆల్సో వేరీస్ ఫ్రమ్ ఎనిమల్ టు ఎనిమల్. ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ సెల్ వేరీస్ ఫ్రమ్ ఎనిమల్ టు ఎనిమల్. నెక్స్ట్ ఏంటంటే, for example, amoeba, paramecium and chlamydomonas. These are the unicellular animals. What are unicellular animals? These animals are made up of only means one cell. These animals are made up of one cells, and one cell do all the functions. For example, మనం ఉన్నాం అనుకోండి, రెస్పిరేటరీ సిస్టమ్, సమ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగాలంటే రెస్పిరేటరీ సిస్టమ్ పనిచేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ జరగాలంటే హార్ట్ పనిచేస్తుంది, హార్ట్ వర్క్ చేస్తుంది దానికి సంబంధించి. మనం తిన్న ఫుడ్ డైజెషన్ అవ్వాలి అంటే డైజెస్టివ్ సిస్టమ్ పనిచేస్తుంది. సో మనం ఆలోచించాలంటే నర్వస్ సిస్టమ్ పనిచేస్తుంది. కానీ ఈ సింగిల్ సెల్యులార్ ఎనిమల్స్ లైక్ అమీబా, నెక్స్ట్ యూగ్లీనా, వీటిలో ఏంటంటే సింగిల్ సెల్ డూ ఆల్ ద వర్క్. రెస్పిరేషన్ కానీ, ఎక్స్క్రియేషన్ కానీ, రిప్రొడక్షన్ కానీ అన్నిటికీ ఒకే సెల్ చేస్తుంది అనమాట. హెన్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ యూనిసెల్యులార్ ఎనిమల్స్. మరి మనం ఎందులోకి వస్తాము? వీ కమ్స్ అండర్ మల్టీ సెల్యులార్ ఎనిమల్స్. సో మనకి మన బాడీలో మల్టీ సెల్యులార్ బోల్డెన్ సెల్స్ ఉంటాయి. సో అందుకని మనం వీ కమ్స్ అండర్ మల్టీ సెల్యులార్ ఎనిమల్స్. See students, in this page number 21, here various diagrams, you can observe various diagrams of the cells. So these are the cells present in our body. In our body there are different shapes of cells you can see. Based on their function, their shape varies. Okay na? So see here, this is called a smooth muscle. Smooth muscle is present in stomach, intestine, arteries, veins. Okay, so ఇవి స్మూత్ మజిల్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? స్టొమక్లోని, నెక్స్ట్ ఇంటెస్టైన్లోని, నెక్స్ట్ ఆర్టరీస్లోని, వెయిన్స్లో ఉంటాయి. బోన్ సెల్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ బోన్స్లో ఈ టైప్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ స్ట్రైప్డ్ మజిల్ సెల్స్. దీస్ స్ట్రయేషన్స్, సో ఇలా చారలుగా కనిపిస్తున్నాయి కదా. సో దిస్ టైప్ ఆఫ్ మజిల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ హార్ట్లో మనకి ఈ టైప్ ఆఫ్ మజిల్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ నెర్వ్ సెల్స్, లార్జెస్ట్ సెల్స్ అనమాట. సో వీ కెన్ సీ వితౌట్ హెల్ప్ ఆఫ్ మైక్రోస్కోప్. These are called as nerve cells. This type of cells are present in
brain, nervous system. So the structure of the cell is very important for your exams also. You have to practice this diagram. Next, these are blood cells. Okay, na? So when we see our blood cells, these are called as red blood cells. So our blood is a composition of white blood cells, red blood cells and platelets. Okay na? So these are called as red blood cells. So man blood red color lo, the redness of our blood is due to these cells. Red blood cells are erythrocytes. These are called as white blood cells. Again, white blood cells are divided into based on the presence of granules. ఒక ఇసుక లాంటి పార్టికల్స్, గ్రాన్యూల్స్ లైక్ పార్టికల్స్ ఉన్నవి లేదా లేనిది అని బేస్ చేసుకుని, బేస్డ్ ఆన్ ది ప్రెజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ గ్రాన్యూల్స్ దే ఆర్ డివైడెడ్ ఇంటూ ఏ గ్రాన్యూల్స్, గ్రాన్యులోసైట్స్ అండ్ గ్రాన్యులోసైట్స్. ఏ గ్రాన్యులోసైట్స్, ఏ మీన్స్ lack, no granules. So a granulocytes and granulocytes. Granulocytes are again divided into basophils, neutrophils and eosinophils. And agranulocytes are divided into monocytes, lymphocytes. Granulocytes are divided into basophils, neutrophils and eosinophils. Okay na? So in this way cells are occurred in, cells can be observed different shapes, different sizes based on their function, location. So every organism, so ఒక ఆర్గనిజం నుంచి వేరే ఆర్గనిజంకి వెళ్ళి చూసేటప్పటికి, కంపేర్ చేసేటప్పటికి సెల్స్ యొక్క షేపు డిఫరెన్స్ ఉంటుంది, అలాగే సైజ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్, సో ఈ సెల్ హెస్ పర్టికులర్ షేప్, ద షేప్ వేరీస్ అని చెప్తున్నాను కదా. బట్ ఇన్ అమీబా దేర్ ఈజ్ నో పర్టికులర్ షేప్. ఓకేనా స్టూడెంట్స్? అమీబా చేంజెస్ ఇట్స్ షేప్ ఫ్రమ్ 1 minute to another minute. Okay na? So when we draw amoeba, it looks like this. You can easily, the easiest diagram is amoeba. So amoeba looks like this. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఆఫ్టర్ సమ్ టైమ్ మీరు డిఫరెంట్గా ఇలా వేసేయచ్చు. సో ద షేప్ ఆఫ్ అమీబా వేరీస్. It has no specific shape. So when this you see here, these structures extensions are called as pseudopodia. Pseudo means false legs. Okay na? With the help of this pseudopodia, it can traps its food, it can move from one place to another place. Okay na? So all cells have particular shape and function, but in amoeba there is no particular shape and it changes its body to different shapes. These finger-like projections of amoeba is called as pseudopodia. Next, most of the cells in living organisms are very small. They are in micrometers. This is the smallest reading. So micrometers. They can we can see them only when we observe under electron microscope. Okay na? సో మోస్ట్ ఆఫ్ ది సెల్స్ ఎలా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి అనమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోస్కోప్ ఓన్లీ, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఓన్లీ వీ కెన్ అబ్జర్వ్ ద స్ట్రక్చర్ ఆఫ్ దో సెల్స్. బట్ యాక్చువల్లీ 0.1 to 0. మైక్రోమీటర్స్ ఈ స్మాలెస్ట్ సెల్. ఓకేనా? స్మాలెస్ట్ సెల్ యొక్క మెజర్మెంట్స్ అంతా 0.1 to 0.5 మైక్రోమీటర్స్. సో ఏ హ్యూమన్ లివర్ అండ్ కిడ్నీ సెల్ ఈస్ 20 to 30 మైక్రోమీటర్ ఇన్ సైజ్. సో మన కిడ్నీలోని, లివర్లో నుండి సెల్స్ ఎంత ఉంటాయి, 20 నుంచి 30 మైక్రోమీటర్ సైజ్ ఉంటాయి అన్నమాట. సో సమ్ ఆఫ్ ది సెల్స్ క్యాన్ బి సీన్ విత్ నేక్డ్ ఐస్. అంటే ఏంటి, మనం విత్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ సహాయం లేకుండానే మనం డైరెక్ట్గా వాటిని చూడొచ్చు అంట. సో అవేంటి అంటే, హ్యూమన్ నెర్వ్ సెల్ ఈజ్ అబౌట్ 90 to 100 centimeters. సో 90 to 100 centimeters అంటే మనం ఈజీగా చూడొచ్చు కదండి. సో the largest cell measuring nearly 17 centimeters, 18 centimeters is the egg of an ostrich. So egg of an ostrich lo undetvanti cell nothing but ostrich is egg is a cell. So nerve cell and ostrich egg we can easily see, చూడగలం కదా ostrich egg ni. So these are the visible cells. You can see directly without any help of electron microscope.
నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ద సైజ్ ఆఫ్ ది ఎనిమల్ నాట్ డిపెండ్స్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది సెల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. టేక్ 2 ఆనియన్స్, టేక్ 1 లార్జ్ ఆనియన్ అండ్ టేక్ స్మాల్ ఆనియన్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద లావుగా స్టౌట్గా ఉన్న పర్సన్ తీసుకోండి, థిన్గా ఉన్న పర్సన్ తీసుకోండి. ఇన్ బోత్ ద పర్సన్స్ ఆర్ బోత్ ద ఆనియన్స్ సేమ్ type of cells are present, but in larger onion more number of cells are present. Okay na? In small onion less number of cells are present. The number of cells varies, but the size and shape of the cell does not varies. So this is the today's class. I will give you questions related to this topic, so all of you complete your homework and submit without fail. Okay na students? Bye. Take care.